ప్రేమిన సోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క కృప మీకు కలుగును గాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 14వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకొని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనము వలె నా మీద రాజును నియమించుకుందును అనుకునే ఎడ్లా నీ దేవుడైన యెహోవా ఏర్పరచు వానిని ఆవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకునవలను. ఈ మాటలు మనం ద్వితీయోపదేశ కాండంలో చూస్తున్నాము. మోషే గారు రెండోసారి ఇశ్రాయేలీలకి దేవుని యొక్క ఆజ్ఞలను బోధించేదాన్ని ద్వితీయోపదేశ కారణంగా మనము చూస్తామన్నమాట. ఇక్కడ చెప్తున్నారు కదా, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి, అంటే నీ దేవుడైన యెహోవా ఖచ్చితంగా నీకు ఏదైతే ప్రమాణం చేస్తారో ఆ దేశంలో ప్రవేశింపచేస్తారు అని ఇక్కడ మోషే గారు ఆ ఇశ్రాయేళ్లతో చెప్తున్నారు. దాన్ని స్వాధీనపరచుకొని అందులో నివసించి, దాన్ని మీరు స్వాధీనపరచుకున్న తర్వాత అందులో నివసించిన తర్వాత నా చుట్టూనున్న సమస్త జనముల వలె నా మీద రాజును నియమించుకుందని అనుకుని ఎలా, అంటే మా చుట్టూ ఏది జరుగుతుందో దాని వల్లే మేము రాజును నియమించుకుంటాము అని మీరు అనుకునే ఎలా, అంటే ఇశ్రాయేలీలు యొక్క భవిష్యత్తులో వాళ్ళు ఖచ్చితంగా రాజును కోరుకుంటారు అని దేవునికి తెలుసు అనమాట. అందుకే దావీదు మహారాజు అంటారు కదా, నేను గర్భమున పడినది మొదలుకొని నా దినములో ఒకటైనా కాకమునిపై నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను. అంటే ఇశ్రాయేలీలు స్వాధీనపరుచుకున్న తర్వాత కొన్ని ఏళ్ళ తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ఒక రాజును కోరుకుంటారు అని దేవుడికి తెలుసు. అందుకే ద్వితీయోపదేశ కాండంలోని ఇశ్రాయేలీకి తెలియజేస్తున్నారు కదా, మీరు రాజును కోరుకునే ఎడ్లా నీ దేవుడైన యెహోవా ఏర్పరచు అని ఆవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకునే వలన. అంటే నీ దేవుడు ఎవరిని ఏర్పరుస్తారో వారినే మీరు మీ మీద రాజుగా పెట్టుకోవాలి, కానీ మీకు నచ్చినట్టుగా చేయకూడదు అని చెప్తున్నారు అనమాట. 15వ వచనం మనం గమనిస్తే, నీ సహోదరులోనే ఒకరిని నీ మీద రాజుగా నియమించుకునవలెను, నీ సహోదరుడు కాని అన్యుణ్ణి నీ మీద నియమించుకొనకూడదు. అంటే మరలా మీరు దాసత్వం అనే కాడి కిందకి వెళ్లకుండా అన్యుల్ని మీరు రాజుగా నియమించుకోకూడదు. మీ సహోదరుడిని, మీ గోత్రాల్లో ఉన్నవారిని ఎవరినో ఒకరిని అవశ్యంగా దేవుడు ఏర్పరచు వారిని రాజుగా నియమించుకోవాలి అని దేవుడు తెలియచేస్తున్నారు. అంటే ఫ్యూచర్లో ఇశ్రాయేలీలు ఖచ్చితంగా రాజును కోరుకుంటారు అని దేవుడికి తెలుసు అనమాట. రాజును కోరుకున్నప్పుడు నేను ఏర్పరిచే వారిని, ఇంకొకటి ఇశ్రాయేల్ గోత్రంలో ఉన్న వారినే మీరు కోరుకోవాలి, కానీ మీ చుట్టూ ఉన్న జనాంగాల్లో నుండి అన్యుడిని కానీ వేరే వారిని కానీ మీరు తెచ్చి రాజుగా చేసుకోకూడదు. ఎందుకు అనంటే అన్యమైన వారు అన్యమైన వాటి వైపు మరలా తిప్పేస్తారు. కాబట్టి మీకు రాజుగా ఉండవలసిన వారు దేవుణ్ణి ఎరిగిన వారుగా ఉండాలి అని ఇక్కడ ఇశ్రాయేలీకి తెలియచేస్తున్నట్లుగా మనం చూడగలం. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలి, మనము మన దేశంలో కూడా దేవునికి ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా దేవుణ్ణి ఎరిగిన వారిని రాజులుగా నియమించగలరు అనమాట. మనం ఎప్పుడైతే ఆ విషయాన్ని గమనించి మనకు కావలసిన రాజుని దేవుడు ఏర్పాటు చేయాలని మనం ప్రార్థించినప్పుడు కొన్ని సంవత్సరాలైన తర్వాత ఖచ్చితంగా మన ప్రార్థన అనేది జవాబుగా మారుతుంది. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా మన దేశం కోసం మనం ప్రార్థించే వారంగా, మనల్ని ఏలేవారు దేవుని బిడ్డలై ఉండాలి అని కోరుకునే వారంగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ జవాబును మనము పొందుకోగలుగుతాం. అటువంటి గొప్ప కృప మనందరికీ కలుగునుగాక. మన ప్రార్థనల్లో మన రాజు కొరకు మనం ప్రార్థించే వారిగా ఉందముగాక. ఆమేన్.